అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి గల వారికి రేపటి రోజున అనగా ఫిబ్రవరి 9వ తేదీ సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, వారు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే బాగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి దినఫలాల ఆధారంగా మనం గమనించినట్లయితే అనుకూలమైనటువంటి కొన్ని ప్రతికూలమైనటువంటి సంఘటనలు కూడా వీరికి జరగబోతున్నాయి. ఇక రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారి యొక్క జీవితంలో ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా ఒక ఫోన్ కాల్ అనేది వీరికి చాలా ఆశ్చర్యపరిచే వార్తనైతే తీసుకురాబోతుంది. కొంత తెలియనటువంటి కొన్ని రహస్యాలను కూడా తెలియపరిచే విధంగా అయితే ఉండబోతుంది. ఇంతకీ ఆ ఫోన్ కాల్ ద్వారా వీరికి అందేటువంటి ఆ వార్త ఏమిటనేది, రేపటి రోజున ఆ వార్త వలన వీరికి శుభ పరిణామాల అశుభ పరిణామాల, వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు తలెత్తబోతున్నాయి, ఎటువంటి పూజా పరిహారాలు చేసుకోవాలి అనేదైతే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. రేపటి రోజున మీకు బాగా కలిసి వచ్చేటువంటి సంఖ్య అయితే 8 అని చెప్పుకోవచ్చు. అలాగే ఉత్తరం దిక్కు బాగా మీకు మంచి కలిసిబాటుగా ఉంటుంది. రేపటి రోజున చాలా ప్రయాణాలకైతే ఉపయోగపడుతుంది. రేపటి రోజున ఈ దిక్కులు మీకు బాగా అయితే అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. వ్యాపారపరంగా మంచి లాభాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు రేపటి రోజున విజయవంతమైన రోజునే చెప్పుకోవచ్చు. అలాగే కొంతమందికి వ్యక్తుల యొక్క సహకారం అనేది కొన్ని కష్టాల నుండి కూడా మీరు బయటపడబోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే వారు ఇచ్చేటువంటి సలహాల వల్ల కావచ్చు, లేదా ఏదైనా డబ్బు సహాయం కానీ, మాట సహాయం కానీ, దేనివల్ల అయినా కానీ రేపటి రోజున మీకైతే మీ భుజాల మీద పడినట్టు కొన్ని కష్టాల నుండి మీరు బయటపడడానికి అయితే ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. కొంతమంది మిత్రులు ముఖ్యంగా రేపటి రోజున మీకు ఒక న్యాయ సంబంధమైనటువంటి సమస్యల నుండి, అంటే కోటి సమస్యల నుండి మీకు కొంత ఉపశమనం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా విజయవంతమైనటువంటి జీవితాన్ని రేపటి రోజున మీరు చాలా రోజుల తర్వాత అనుభవించినట్లుగా కనబడుతుంది. రేపటి రోజున అయితే కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలు కూడా మీకు ఎదురవ్వబోతున్నాయి. అంటే అనుకున్న విధంగా కూడా కొంతమంది మిత్రులతో ఏవైనా గొడవలు జరగడం కానీ, లేదంటే మిమ్మల్ని బాగా అంటే ఎవరైతే నమ్మిస్తుంటారో అటువంటి వ్యక్తుల ద్వారా కూడా మీకు రివర్స్ అవ్వడం, ఇటువంటివన్నీ కూడా రేపటి రోజున కాస్త మీ మనసుకు చివుక్కుమంటూ అనిపిస్తుంది. అంటే ఆర్థికంగా కూడా రేపటి రోజున మీకు అన్ని విధాలుగా బాగున్నప్పటికీ కూడాను కొంత డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో తప్పకుండా అయితే ఒత్తిడి తగులుతుంది. రేపటి రోజున సాయంత్రానికి అయితే చాలా అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది. తలపెట్టినటువంటి పనులన్నీ కూడా రేపటి రోజున మీకు విజయవంతమవుతాయి. సంతానానికి సంబంధించిన అయితే రేపటి రోజున విజయంలో అయితే రేపటి రోజున మీ యొక్కకు మరింత ఆనందపరిచే విధంగా అవుతూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీకు రేపటి రోజున కాస్త కలుసుబాటు అనేది ఉంటుంది. కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, బాగా నడిచిన వ్యక్తులు అయితే ఎవరైతే ఉంటారో మీ విధంగా మీ ఎంతో నమ్మిన వ్యక్తులైతే మిమ్మల్ని మోసం చేయాలని అయితే మీ నుంచి తప్పులు తెలుసుకొని ఎవరో ఒక వ్యక్తి రేపటి రోజున మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు కొన్ని రకాల రహస్యాలు కూడా చెప్పేటువంటి అవకాశం కూడా ఉంది. దురదృష్టకరమైన వ్యాఖ్యలు కూడా మీరు వినే అవకాశం ఉంది. నమ్మించి మోసం చేసేటువంటి తీరు రేపటి రోజున మీరు తెలుసుకొని చాలా నిరుత్సాహపడుతూ ఉంటారు. అయితే రేపటి రోజున మీరు తప్పకుండా ఒక దేవత అనుగ్రహాన్ని అయితే పొంది తీరుతారు. ముఖ్యంగా చెప్పాలంటే మీరు సూర్య నమస్కారాలు చేసుకోవడం ఎంతైనా మంచిది. విశేషం నుండి ఖచ్చితంగా రేపటి రోజున దుర్గాదేవి యొక్క ఆరాధన చాలా పవిత్రమైనది చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు తప్పకుండా దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల, అలాగే శివనామ స్మరణ చేసుకోవడం వల్ల మీకు మనశ్శాంతిగా ఉంటుంది. ఎంతో ప్రశాంతతమైన బాగా ప్రతికూలమైనటువంటి ఆ సమయం కూడా మీకు అనుకూలంగా మారడానికైతే మీకు ఇంట్లో దీపారాధన చేసుకోవడము అలాగే ఎంతైనా మంచిది. రేపటి రోజున ఫోన్లో కానీ, లేదా మీకు ఒక స్తోత్రం కానీ, పారాయణం కానీ మీరు పఠించడం లేదా వినడం ద్వారా, మీకు అందరిలో ఆప్యాయంగా పలకరించడం ద్వారా, మీకు ముఖ్యంగా పైనటువంటి ఒత్తిడులు అవన్నీ ఏవైతే ఉంటాయో పిల్లల మీద అసలు రుద్దకండి. మీ జీవిత భాగస్వామి తరపున కూడా ఏదైనా ఒత్తిడులు ఉంటే వారు మీ మీద ఉన్న కోపతాపాలన్నీ చూపించకండి. చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అనేది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమికులకు కూడా రేపటి రోజున ఏంటంటే కొంత బాగా మాట్లాడినంత పాజిటివ్గా ఉన్నా కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఏదో ఒక విధంగా రివర్స్ అయ్యే విధంగా రేపటి రోజున మీ జాతక ఫలితాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రేమికులు కూడా రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఇంట్లో ఏదైనా మంచికి సంబంధించిన చర్చలు, వివాహానికి దారితీసేటువంటి చర్చలు కూడా రేపటి రోజున మీ ఇంట్లో సంప్రదింపులు చేయాలనుకుంటే కనుక మీకు ఎప్పుడైనా బుధ గురువాల తర్వాత అయితే మీకు మంచిగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఇంట్లో వాళ్ళతో చెప్పడానికైతే ప్రయత్నించండి. అనవసరంగా రేపటి రోజున శత్రువులు కూడా పెరిగే అవకాశం ఉంది కనుక ఎవరితో ఎక్కువగా మాట్లాడడం అంతవరకు మంచిది కాదు. ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడి ఏదైనా అవసరంగా ఉంటేనే మాట్లాడడం మంచిది. అనవసరమైన విషయాల్లో తలదూచడం అయితే అస్సలు మంచిది కాదు. రేపటి రోజున పక్కకు వెళ్ళిపోవడం ఎంతైనా మంచిది. వారితో ముందు రోజుల్లో మీ కుటుంబానికి కొంత హాని కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ముఖ్యంగా వారితో ఎటువంటి గొడవలకు అస్సలు దిగవద్దు.
అలాగే బాగుపడితే ఓర్చుకునే వ్యక్తులు చాలామంది అయితే ఉంటారు. ఏదైనా సహాయం చేస్తే వారికి ఎటువంటి సహాయం చేయాలో రివర్స్ అర్థంగా చేసుకుంటూ ఉంటారు. పాజిటివ్గా ఉంటున్నారని చెప్పి మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నెగిటివ్ చేస్తూ అయితే చూస్తూ ఉంటున్నారు. మేము మాత్రం మీ ముందు మాత్రం నటిస్తూ ఉంటున్నారు. మీ ముందు ఒక మాట, మీ వెనక ఒక మాట మాట్లాడుతున్నారు. అటువంటి వ్యక్తులకైతే అస్సలు ఛాన్స్ ఇవ్వకండి. ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు సహాయం చేసి మీ యొక్క అతి మంచితనాన్ని, సహాయ సహకారాన్ని ఎప్పుడు కూడా మీకు రివర్స్ అవుతూ ఉంటున్నాయి కనుక మీ యొక్క పాజిటివ్ మనసు అనేది ఏది పెట్టుకోకుండా ఎవరికైనా ఏదైనా పైకి కలిసి వచ్చే విధంగా, ఏదైనా పనికి వచ్చే విధంగా సలహా ఇచ్చి, సూచనలు ఇచ్చి అవతల వ్యక్తికి కూడా మీరు పాజిటివ్గా తీసుకోవాలి కనుక ఇటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంచడం ఎంతైనా మంచిది. అతి మంచితనం ఎంతైనా మంచిది కాదు. ఎంతవరకు అంతవరకు మాట్లాడడం వల్ల మీకు మంచిగా మీ గౌరవ మర్యాదలు మీకే ఉంటాయి. మీరు చేసినటువంటి కొన్ని సహాయ సహకారాలు మీకు ఎప్పుడు మంచి ఫలితాలను అయితే ఇస్తూ ఉంటాయి. మీరు కొనుగోలు చేసినటువంటి కొత్త వస్తువులు, కొత్త వాహనాలు రేపటి రోజున అయితే మీకు కొంత ఊరటనైతే కలిగిస్తాయి. అలాగే ఆహార అలవాట్లు, వ్యసనాల పట్ల చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. రేపటి నుండి మీరు చిట్ట చివరిలో ధనాదాయం అనేది అయితే రేపటి యుగాంతంలో అయితే మీకు కనబడుతుంది. రేపటి వలన కృషి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీరు ధన రూపంలో పొందగలుగుతారు. మీరు భూములకు సంబంధించిన పత్రాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరేం చెప్పినా వెంటనే నమ్మేసి మీరు ఉన్నా లేకపోయినా బయట నుంచి అప్పులు తీసుకొచ్చి భూములు కొనుగోలు చేయడం ఇటువంటివన్నీ అసలు పెట్టుకోకండి. అసలు టెన్షన్ పడకండి. భూములు కొనుగోలు చేయాలనుకుంటే ఆ ఆలోచన పక్కన పెట్టుకోండి. ఎవరైనా ఏదైనా మధ్యవర్తిత్వం వల్ల మీకు ఏదైనా సలహా ఇచ్చినా దాని గురించి వెంటనే మీరు ఆ సందేశాల గురించి అయితే ఆలోచించుకోండి. మీ యొక్క జీవన విధానం రేపటి రోజున మీకు కొన్ని మార్పులు కూడా కనబడబోతున్నాయి. కుటుంబ వ్యవహారాలు అలాగే చిరాగ్గా కనిపించినా కూడా సాయంత్రానికి ప్రశాంతంగా ఉండబోతుంది. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీకు ఉన్నటువంటి బంధం అనేది మరింత రెట్టింపు అవుతుంది. కుటుంబ సభ్యులు కూడా రేపటి రోజున సలహాలు ఇస్తారు. అలాగే నూతన గృహ నిర్మాణ విషయంలో కూడా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కూడా రేపటి రోజున మీకు పరిష్కారం లభిస్తాయి. ఉద్యోగ విషయాల్లో ఎంతో ఎదురు చూస్తున్న వారికైతే రేపటి రోజున ఉద్యోగ అవకాశాలు తలుపు తట్టే అవకాశాలు ఉన్నాయి. మీకు రేపటి రోజున కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా ఎంతో చక్కగా విజయబాటలు అయితే మీరు నడవగలుగుతారు. అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు ఏదైతే ధన నష్టం ఉంటుందో అది గతంలో ఎవరైతే మీకు ధన నష్టం చేసిన పనులన్నీ కూడా కలిగి చేశారో అవన్నీ మీకు తిరిగి లాభదాయకంగా కొంచెమైనా కూడా మీకు పాజిటివ్గా కాకపోయినా డబ్బు కంటే తిరిగి మళ్ళీ ₹1 రావటం అయితే గమనిస్తారు. ఆకస్మిక ధనలాభం అనేది రేపటి రోజున మీకు తప్పకుండా కలుగుతుంది. వ్యాపారానికి సంబంధించి చాలా అద్భుతంగా, ఉద్యోగపరంగా, ప్రయాణంగా కూడా ఏదైనా కానీ మీకు అన్ని అనుకూలంగానే ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే కొంతమంది వ్యక్తులతో మీకు కాస్త జాగ్రత్త వహించడం కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తులు అయితే మీకు కొంచెం మీ మీద రివర్స్ అవ్వడం, ఏదైనా దాని పరంగా మానసికంగా ఒత్తిడికి గురవుతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ఏదైనా కానీ కొన్ని విషయాలు అయితే రేపటి రోజున వాటి గురించి మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటూ ఉంటారు. కొత్త మిత్రుల యొక్క పరిచయాలు ఏర్పడతాయి. అలాగే రేపటి రోజున మీరు ధనాదాయాన్ని విపరీతంగా అయితే పొందడం చూసి ఆశ్చర్యపడతారు. నూతన పరిచయాల పట్ల మీకు రేపటి రోజున ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఎవరైతే బంధువర్గాల్లో ఉన్నటువంటి ప్రేమ కానీ లేదా ఏదైనా స్నేహబంధం కానీ రెట్టింపు అవుతుందో, నిరాశకు గురి చేసి ఉంటుందో అటువంటి సంఘటనలు మీకు రేపటి రోజున పెద్దగా కనిపించడం లేదు. భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి. డబ్బుకు సంబంధించిన విషయాల్లో తప్పకుండా పొదుపు ఎప్పటి నుంచో జాగ్రత్తగా పొదుపు చేసుకోవడం, చాలా అలవాటు చేసుకోవడం మంచిది. అతి ధైర్యం అస్సలు పనికిరాదు. పనులకైనా రేపటి రోజున ఖాళీ సమయంలో అయితే వాయిదా వేసుకోవడం ఎంతైనా మంచిది. పనికి సంబంధించిన విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. స్థిరాస్తి విషయానికి సంబంధించిన రేపటి అనుకూలంగా అయితే ఉంటుంది. మరి మొత్తంగా చూసుకున్నట్టయితే ప్రతికూలత అనుకూలతలు కనపడుతున్నాయి. ఖచ్చితంగా రేపటి రోజున శివనామ స్మరణ అన్ని రకాలుగా కూడా మీకు మనసుకు కలిసి వస్తుంది. తప్పకుండా రేపటి రోజున మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి తప్పకుండా శివుణ్ణి దర్శించడం వల్ల మీకు ఎంతైనా మేలు జరుగుతుంది. నవగ్రహ ప్రదక్షిణలు చేయడం ద్వారా మీకున్న సమస్యలన్నీ దూరం అవుతాయని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి. యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నటువంటి దేవతారాధన చేయాలనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.